hydrogen atom. He could not explain the fine structure of spectral lines in hydrogen atom. He could not explain the elliptical orbits because Bohr assumed the circular orbits. He could not explain the wave properties of electron, and he could not explain the splitting of spectral under electric and magnetic fields. Okay, Bohr anamata ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నా హైడ్రోజన్ ఆటమ్ లో స్పెక్ట్రల్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనకి. అలాగే మనకి ఇంతకుముందు కెప్లర్ రాసి చెప్తున్నప్పుడు ఎలిప్టికల్ ఆర్బిట్ అన్నాం కదా. సో ఈయన కాన్సెప్ట్ ఏంటంటే బోర్ కాన్సెప్ట్ సర్క్యులర్ ఆర్బిట్స్ గురించి మాట్లాడతాడు. అంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్. ఓకే, అలాగే కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్, ఎందుకు స్ప్లిట్ అవుతున్న లైన్స్ అంటే బై అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. ఆ కాన్సెప్ట్ కూడా ఈ బోర్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అన్నమాట. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్, ఇంత పెద్దగా కనబడుతుంది బోర్డు మీద. డెడ్ ఈజీ క్వశ్చన్. మనకి కొన్ని సిరీస్లు ఉంటాయి. ఏంటవి? లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, ఫన్ సిరీస్. ఈ 5 సిరీస్ లో ఫస్ట్ లైమన్ సిరీస్ ఉంటుంది కదా. సో ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ ఏ ఆర్బిట్ లో ఉన్నా కూడా ఫస్ట్ ఆర్బిట్ కనుక వస్తే దాన్ని we can say that లైమన్ సిరీస్. అదే ఎక్కడ ఎనీ ఆర్బిట్ నుంచి సెకండ్ ప్లేస్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు? బామర్ సిరీస్ ఫామ్ అయినారు. థర్డ్ వస్తేనేమో ప్యాషన్ సిరీస్, ఫోర్త్ లెవెల్ వస్తేనేమో బ్రాకెట్ సిరీస్, ఫిఫ్త్ లెవెల్ వస్తేనేమో ప్యాషన్ సిరీస్ అని అంటారు. సారీ, ఫన్ సిరీస్ అని అంటారు. సో ఒకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ 5 స్పెక్ట్రల్ సిరీస్. ఏంటవి? లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్ అండ్ ఫన్ సిరీస్. 5 సిరీస్ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి లైమన్ సిరీస్. లైమన్ సిరీస్ అంటే ఏంటన్నా? an electron jumps from any outer orbit to the first orbit, then we get the Lyman series. It will be observed in UV region. UV region ఎక్కడి నుంచి అయినా సరే ఫస్ట్ ఆర్బిట్ కనుక ఎలక్ట్రాన్ అనేది వస్తే then we can say that Lyman series అనేది ఫామ్ అవుతుంది. అది ఏ రీజియన్ లో ఫామ్ అవుతుందన్నా? UV రీజియన్ లో. దట్స్ వై ద ఫార్ములా ఈజ్ V equal to 1 by n1 square minus 1 by n2 square. So equal to R into n1 అంటే ఫస్ట్ ఆర్బిట్ కి రావాలి. ఓకే, మన లైమన్ సిరీస్ అంటే. సో n2 అనేది ఏమవచ్చు? 2 3 4 5 ఏదైనా కావచ్చు అన్నమాట. 2 3 4 5 ఏదైనా మనకి కావచ్చు. అలాగే బామర్ సిరీస్. బామర్ సిరీస్ అనేసరికి వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ అవుటర్ ఆర్బిట్ టు ద సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్ అంటే మనకి n1 ఈక్వల్ టు 2 అవుతుంది, n2 ఈక్వల్ టు 3 4 5 ఆల్సో ఏదైనా కావచ్చు అన్నమాట. అలాగే ప్యాషన్ సిరీస్. ప్యాషన్ సిరీస్ తీసుకుంటే when an electron jumps from any outer orbit to the third orbit, that means n1 equal to 3, n2 equal to 4 5 6 and so on అన్నమాట. Okay, that is passion series. Similarly, bracket series. Bracket series when an electron jumps from any orbit to the outer orbit to the from any orbit to the fourth orbit. Fourth level of వస్తే that means n1 equal to 4, n2 equal to 5 6 7 and so on. Then we can say that is the bracket series. Fun series. Fun series వస్తే any orbit to the fun series వస్తే any outer orbit to the fifth orbit. అంటే n1 equal to 5, n2 equal to 6 7 8 వస్తే that is called as the fun series అన్నమాట. ఈ 2 క్వశ్చన్స్ నుంచి 1 క్వశ్చన్ అంటే మోస్ట్లీ ఇదే అడుగుతారు స్పెక్ట్రల్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అనేది. సో ఇది ఈజీగా ఉంటుందన్నా, మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్తో కూడా నా ఛానల్ గురించి చెప్పండి, నాకు ఇంకా హెల్ప్గా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.